విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొనడంపై తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ స్పందించారు. ఇదే అంశమై ఆయన శనివారం మధ్యాహ్నం హోటల్ మేఘాలయలో మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. నారా చంద్రబాబు నాయుడు తెలుగు శక్తి బివి రామ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న మీరు మాట్లాడారో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కి కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తారని దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ పెట్టబోతున్నారో మీరు మంచి ఆశయంతో పెడుతున్నారు, మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే వారికి నీరు విద్యుత్తు ఎలాగిస్తారనేది స్పష్టం చేయాలని చెప్పి ఇది తెలుగు శక్తి మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. అలాగే ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారని ఇది ఏమీ చెప్పకుండా ఏదో ఇక్కడ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది వ్యక్తులని మాట్లాడటం ఇది చాలా హాస్యాస్పదం ఉందని మనం చేస్తున్నాను. నేను ఎవరో మీ తెలివి వ్యక్తిని కాదు, నేను మీకు బాగా తెలుసు. కానీ ప్రజలు భవిష్యత్తులో నీరు లేక అల్లాడతారని అనే లక్ష్యంతో మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఇంకోటి ఏమీ కాదు. మేము గతంలో ఇంటెలిజెన్స్ డీజీ ఏవి వెంకటేష్ తీసుకొచ్చిన, అలాగే సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్మోచ్ అక్కడ తీసుకొచ్చిన మేము ఒకటే అడిగాం, నీరు విద్యుత్తు ఎలా మీరు సమకూరుస్తారో చెప్పండి అని చెప్పి అడిగాం తప్ప ఇంకోటి మేము అడగలే. మరి ఈవేళ విశాఖపట్నంలో ప్రజలకి నీరు అందుబాటులో లేదు. ఈవేళ పేద బడుగు వర్గాలు 2-3 రోజులు తిండి తినకపోయినా నీళ్ళతో తాగి బతుకుతున్నారు, జీవాలు ఉన్నాయి. మరి వ్యవసాయం నీరు లేకపోతే వ్యవసాయం నష్టపోతారు, రైతులు నష్టపోతారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. నేను కోరుతుంది ఒకటే, మీరు రేపు 8 విశాఖపట్నం వస్తున్నారు, ప్రజా సంఘాలతో నాతో మీరు ఒక చర్చ పెట్టండి. డెఫినెట్గా మేము అభివృద్ధికి మీ ఏనాడు అడ్డంకులు కాదు, పైగా మీరంటే మాకు చాలా అమితమైన ఇష్టం ఉంది. మీరు రాష్ట్రాన్ని స్వర్ణాభరణ చేయాలని చూస్తున్నారు, అది డెఫినెట్గా మేము సహకరిస్తాం. బట్ మీరు ఈ నీరు విద్యుత్తు ఎలాగేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీపై డిమాండ్ చేస్తాం. అలాగే ఏదైతే సింహాచలం కొండలు కానీ ఏవైతే చేస్తున్నారో మీరు ఒక చర్చా కార్యక్రమం ముందుకు రండి. డెఫినెట్గా తెలుగు శక్తి అభివృద్ధికి మేము ఉంటాం తప్ప వినాశం మేము కాదు. వినాశం మా లక్ష్యం కాదు, మా తాపత్రయం కాదు. కేవలం విశాఖపట్నం ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలనే లక్ష్యంతోనే తెలుగు శక్తి కృషి చేస్తుంది. నేను కొంతమంది వ్యక్తుల కారణంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నాను. అయినా సరే ఎన్టీఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నాను తప్ప నేను ఎటువంటి చర్యలను చేపట్టిన కేవలం నా ప్రజలు బాగుండాలి, నా తెలుగు జాతి బాగుండాలి అనే లక్ష్యంతో సంకల్పంతోనే నేను యుద్ధం చేస్తాను తప్ప గూగుల్ డేటా సెంటర్కి తెలుగు శక్తి వ్యతిరేకం కాదని మరొకసారి చెప్తున్నాను. డెఫినెట్గా రేపు 8 విశాఖపట్నంలో మీరు ముందుకు రండి, మేము ముందుకు వస్తాం. డెఫినెట్గా మంచి భవిష్యత్తు కోసం మేము చూస్తున్నాం తప్ప యువత బాగుండాలి, భవిత బాగుండాలి, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే సంకల్పంతో మేము చేస్తాం తప్ప ఎటువంటి రాగద్వేషాలు మాకు లేదని మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలుగు అధ్యక్షుడు బివి రామ్ సమయంగా విజ్ఞప్తి చేస్తామని చేస్తున్నాం. జై హింద్.